ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సంగమ, ఈ ఆదివార సమయంలో మనందరము దేవుణ్ణి ఆరాధించడానికి, స్తుతించడానికి మనము ఈ విధంగా కూడుకున్న విధానం కొరకై ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిశుద్ధ ఆదివారములో మనందరము ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని ఆరాధించడానికి ఈరోజు మనము ఈ విధంగా కూడుకున్నాం. సండే ఈజ్ అ డే ఆఫ్ వర్షిప్ అండ్ ప్రైజ్. ఈ ఉదయకాల సమయంలో మనమందరము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూసుకుందాం. ప్రభు కృపను బట్టి మనము ప్రకటన గ్రంథము వచనం వెంబడి వచనము మనం నేర్చుకుంటున్నాము. అయితే ఈ ఉదయకాల సమయము ఆరాధన సహాయకరంగా కూడా ఆ వచన భాగములనే మనము ధ్యానించి ఆ వచన భాగం నుంచి మనము ఆరాధించడానికి, స్తుతించడానికి ఈ వాక్య భాగంలో మనం సహాయకరంగా తీసుకుందాము. సో దట్ కొంతమంది ఎవరైతే మిస్ అయ్యారో మొన్న వాళ్ళకు కూడా ఓవర్వ్యూగా ఉంటుంది. అండ్ దెన్ ఆల్రెడీ విన్నవారికి ఇంకా ఎంఫసైజింగ్గా, ఇంకా మోర్గా గుర్తుండిపోయేలాగా సహాయం మీకు ఉంటుంది. సో మనందరము యోహాను రాసిన ప్రకటన గ్రంథము 13వ వచనము, మొదటి అధ్యాయము 13వ వచనము తిరుగగా అంటే 12వ వచనం నుంచి, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడగా తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఈ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమవంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ధ్వని వలె ఉండెను. మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రం తండ్రి. వాక్యమానం తండ్రి నాయన, మేము జ్ఞానిస్తుండగా మీరే మాకు సహాయం దయచేయమని, మీరే మాకు తండ్రి నాయన ఈ వాక్య భాగంలోంచి తండ్రి మీరు ఏమై ఉన్నారో, మీరు మాకు ఏ విధంగా తండ్రి నాయన మీరు మాకు ఏమి చేసి ఉన్నారో మేము దాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ఆరాధించుకునే సహాయం దయచేయమని వాక్యమైన యేసునామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సంగమ, ఈ ఆదివారపు కాలపు సమయంలో మనము ఆరాధనకు ముందుగా ఈ 13వ వచనము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే, ఈ టోటల్ ప్యాసేజ్ని మనము మహిమా దర్శనము అని మనం రాసుకుంటున్నాము, చదువుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము. ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మహిమా దర్శనము. ఆయన పటపాస్ దీపంలో యోహాను భక్తుడికి ఒక స్వరం వినిపిస్తే, ఆ స్వరము ఏమిటా అని ఆయన వెనక్కి తిరిగితే, ఆ వెనక్కి తిరిగినప్పుడు స్టార్ట్స్ గ్లోరియస్ విజన్, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మహిమా దర్శనము. సో ఆయన తిరగ్గా ఏం కనిపించిందా అంటే, మొట్టమొదటిగా ఆయన చూసింది 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. సో ఆ దీపస్తంభములు అని ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ 20వ వచనములోనే, మొదటి అధ్యాయము 20వ వచనములోనే ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘముల మధ్య నిల్చొని ఉన్నారు. హీ ఈజ్ రైట్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ అస్. ఎక్కడ 2-3 అయితే నా నామములో కూడుకుంటారో వారి మధ్య నేను ఉన్నాను. ఐ యామ్ దేర్. సో ఆయన చూస్తున్నప్పుడు ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను అని ఉంది. ఆ వస్త్రం ఎప్పుడైతే చూసామో,
అంగి, మన భాషలో అంగి ఎప్పుడైతే వేసుకున్నారో వాళ్ళు యాజకులైనా అవ్వచ్చు, రాజులైనా అవ్వచ్చు, ప్రవక్తలైనా అవ్వచ్చు. ఈ రాజులను కానీ ప్రవక్తలను కానీ చూసినప్పుడు మొత్తం అందరూ నార్మల్ అంగీలో ఉండేవాళ్ళు వాళ్ళందరూ. వీళ్ళకి, రాజులకి, ప్రవక్తలకిను యాజకులకి డిఫరెన్స్ ఏంటయ్యా అంటే వాళ్ళ మెడలో బంగారు దట్టి రొమ్మున ఆనుకొని ఇంతవరకు ఉండేది. సో ఇక్కడ బంగారు దట్టి వేసుకున్న మనిషిని చూశాను అని అంటే హీ కెనాట్ బీ ప్రవక్త, హీ కెనాట్ బీ ఎ కింగ్, హీ కెన్ ఓన్లీ బీ ఎ ప్రీస్ట్. సో ఈ ఆదివార కాల సమయంలో మన దేవుడు ఏమై ఉన్నాడు, ఆరాధన అనగా మన దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన మన కోసం ఏమి చేసి ఉన్నాడు అనేది మనము ఆయన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. సో మొట్టమొదటిగా చూసినట్టయితే మన దేవుడు ఇప్పుడు అక్కడ ఎలా కనిపిస్తున్నాడంట, ఒక ప్రధాన యాజకుని వలె కనిపిస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడు వలె కనిపిస్తున్నాడంట. ఎందుకు? మొత్తం ఫుల్ అంగీ వేసుకున్నాడు, ఆయన మెడలో బంగారపు దట్టి వేసుకున్నాడు. ఆ బంగారపు దట్టి ఎప్పుడైతే వేసుకున్నాడో యాజకునికి సూచన. సో ఇలా వెనక్కి తిరగ్గా ఎవరిని చూశాడంట? ప్రధాన యాజకుడుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన చూశాడు. సో నీవు నేను ఈరోజు ప్రధాన యాజకుడుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతించడానికి, ఆరాధించడానికి మనము వచ్చాము. అదేవిధంగా 14వ వచనం చూసినట్లయితే ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. మరి ఒక క్వాలిటీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎలా ఉందంటండి? ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఈ వాక్యం ఎప్పుడైతే చూసామో ఖచ్చితంగా మనకి ఏ విధంగా అర్థమవుతుంది అంటే మన దేవుడు పరిశుద్ధమైన దేవుడు, తెల్లని ఉన్నిని పోలిన హిమము. ఇదంతా మన వర్డ్స్ గ్యాదర్ చేసుకుంటే ఇట్ రిప్రజెంట్స్ హోలీనెస్, పరిశుద్ధతకు గుర్తు. సో యోహాను భక్తుడు ఎప్పుడైతే ఏమిటా స్వరము అని వెనక్కి తిరిగాడో ద ఫస్ట్ క్వాలిటీ వాట్ హీ సీస్ ఇస్ హై ప్రీస్ట్, చీఫ్ ప్రీస్ట్, ఒక ప్రధాన యాజకుడిని చూశాడు. అదేవిధంగా ఒక పరిశుద్ధమైన దేవుణ్ణి చూశాడు. అవర్ గాడ్ ఈజ్ అ హోలీ గాడ్. సో టుడే యూ అండ్ మీ ఆర్ హియర్ టు వర్షిప్ హోలీ గాడ్, పరిశుద్ధమైన దేవుణ్ణి నీవు నేను ఆరాధించడానికి ఈరోజు వచ్చాము. ఇప్పుడు మనం చదువుకున్న ప్యాసేజ్లో దీస్ ఆర్ ద 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ వాట్ వీ కెన్ సీ ఫ్రమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధమైన దేవుడై ఉన్నాడు. ఆయన జన్మములో పరిశుద్ధత ఉంది. He is born without a man through Lord's Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఆయన స్త్రీకి జన్మమిచ్చినాడు. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది. ఆయన జీవించిన 33.5 సంవత్సరాలు మానవుడిగా జీవిస్తూ కూడా పరిశుద్ధంగా జీవించాడు. ఆయనలో ఏ పాపము లేదు. సో అవర్ గాడ్ ఈజ్ ఎ హోలీ గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఎ హై ప్రీస్ట్. So we are here to worship him for what he is, and not only that, for what he has done. ఆయన ఏమి చేసి ఉన్నాడు? మొట్టమొదటిగా ప్రధాన యాజకుడిగా మనం చూసినట్లయితే యాజకుడుగా ఆయన యొక్క మొట్టమొదటి క్రియ
ఏ యాజకుడైనా పాత నిబంధన గ్రంథంలో ఏ యాజకుడిని మీరు తీసుకున్నా కూడా ఆయన యొక్క మొట్టమొదటి క్రియ ఏంటంటే ఏటేటా మేకల యొక్క రక్తంతో కానీ కోడల యొక్క రక్తంతో కానీ ఏటేటా బలులు అర్పించి అందరి పాపముల కొరకు వాళ్ళ పాపముల కొరకు ఏటేటా బలులు అర్పించేవాళ్ళు. ఈయన మాత్రమే హీ ఈజ్ ద ఓన్లీ వన్ హూ కెన్ గో ఇన్ టు ద హోలీ ఆఫ్ హోలీస్ ఓన్లీ వన్స్ ఇన్ అ ఇయర్. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ రక్తం తీసుకొని ఒక్కసారి మాత్రమే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు, వెళ్ళగలిగినవాడు ఆ యాజకుడు. సో ఆయన వెళ్ళినప్పుడు అందరి పాపముల కొరకు, పాప క్షమాపణ కొరకు, వాళ్ళ పాపం కొరకు, అందరి పాపం కొరకు కూడా అక్కడ ఆయన బలులు అర్పించేవాడు. అయితే రక్తమే ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? హెబ్రీయులకు రాసిన పత్రికలో రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదు. అక్కడున్న ప్రజలందరూ పాపము చేశారు, వాళ్ళందరి పాపము కొరకు రక్తము చిందించబడాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనములో రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని. సో బ్లడ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. The red color here which is in front of us or behind me, the red color represents blood, and that blood is most important for forgiveness of our sins. పాపక్షమాపణ, రక్తము చిందించకుండా పాపక్షమాపణ జరగదు. అయితే వీళ్ళు ఏ రక్తాన్ని తీసుకెళ్లే వాళ్ళంట? ఏటేటా కోడల యొక్క రక్తం కానీ మేకల యొక్క రక్తం కానీ తీసుకెళ్లేవాళ్ళు. బట్ దిస్ బ్లడ్ క్యాన్ నాట్ రిమూవ్ యువర్ సిన్ అండ్ మై సిన్. ఈ యొక్క రక్తము నీ యొక్క పాపమును నా యొక్క పాపమును పరిహారం చెయ్యదు. మరలా ఏటేటా మరలా గుర్తు తెచ్చుకోవాల్సిందే. అదే 9వ అధ్యాయంలోనే, అదే 10వ అధ్యాయం 10వ అధ్యాయం క్షమించారు 10వ అధ్యాయంలో 4వ వచనంలో ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తం పాపములు తీసివేయుట అసాధ్యము. పాపములు తీసివేయుట అసాధ్యము. సో ఏం జరగాల్సి వచ్చిందంటే 7వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 28వ వచనములో ఈయన అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పించవలసిన అవసరం కలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను. సో మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడుగా నీ కొరకు నా కొరకు తన సొంత రక్తాన్ని, తన పరిశుద్ధమైన రక్తాన్ని అర్పించినాడు నీ కొరకు నా కొరకు. పాత నిబంధన కాలంలో ఉన్న యాజకుల వలె మేకల రక్తంతో కానీ కోళ్ళ రక్తంతో కానీ తీసుకెళ్ళకుండా ఈయన తన స్వరక్తంతో, తన పరిశుద్ధమైన రక్తంతో నిన్ను నన్ను కొనుక్కున్నాడు. సో ఈయన ఒక్కసారి చేయటం వలన ఏం జరిగిందంటండి? 9వ అధ్యాయం 13వ వచనం 12వ వచనంలో మేకల యొక్కయో కోడల యొక్క రక్తంతో కాక తన రక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. సో మన ప్రధాన యాజకుడు ఎవరు రక్తంతో ప్రవేశించాడంటే అతి పరిశుద్ధ స్థలానికి ఆయన యొక్క పరిశుద్ధ రక్తంతో నిన్ను నన్ను కడిగి పవిత్రపరచి నీకు నాకు కూడా ఆ పరిశుద్ధ స్థలములోకి వెళ్ళే యొక్క అవకాశము దయచేసినాడు. సో
మన ప్రధాన యాజకుడు, ఆ పరిశుద్ధమైన దేవుడు నీ గురించి నా గురించి ఏమి చేసినాడు అని అంటే, తన పవిత్ర రక్తముతో నిన్ను నన్ను కడిగి పరిశుద్ధునిగా చేశాడు. మన పాపపు స్థితి, మనం ఒకప్పుడు చచ్చిన వారమై అపరాధములు చేసి చచ్చిన వారమే ఆయనకి శత్రువులుగా, మనం పాపులంగా ఉన్నవారము. మనల్ని పాపులంగా ఉండగా కూడా, ఆయనకి శత్రువులమై ఉండగా కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ప్రభు యేసు క్రీస్తు వారిని నీ కొరకు నా కొరకు పంపించాడు. తన సొంత రక్తంతో, తన సొంత రక్తాన్ని ధారపోసి, పాపము చేసింది నీవు నేను, కానీ శిక్ష అనుభవించింది ఆయన. కొరడా దెబ్బలు తినిపించాల్సి వచ్చింది, పిడిగుద్దులు గుద్దారు, వీపంతా దున్నబడింది. పొలము ఏ విధంగా అయితే దున్నబడుతుందో ఆ విధంగా దున్నబడింది. తన పరిశుద్ధమైన రక్తము కార్చాల్సి వచ్చింది, ఆఖరి బొట్టు వరకు, లోపల ఉన్న నీళ్లు కూడా వచ్చేలాగా అంతవరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. ఒక యాజకుడు ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా ఈ ప్రధాన యాజకుడు, మన ప్రధాన యాజకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తంతో పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు. ఒక్కసారి వెళ్ళి పాపక్షమాపణ నీకు నాకు కలిగించాడు. అందుని బట్టి మనము ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని ఆరాధించబద్దులమై ఉన్నాము. అంత మాత్రమే కాకుండా యాజకుడు ఇంకొకటి కూడా చేస్తాడు. బలులు అర్పించడం మాత్రమే కాకుండా విజ్ఞాపన కూడా చేస్తాడు. ఇక్కడ మనం ఇక్కడ చదువుకున్న వచన భాగంలో ఆయన మన మధ్య ఉంటూ, మన మధ్య ఉన్నాడు అని ఉంది. ఒక ప్రధాన యాజకుడుగా మన మధ్య ఉంటూ పాపక్షమాపణ ఇవ్వటం మాత్రమే కాకుండా విజ్ఞాపన ప్రార్థన కూడా చేస్తున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచి 40వ దినం ఆరోహణం అయిపోయి తండ్రి కృపాసనం మీద కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. అందుని బట్టి నీవు నేను ఆయన్ని స్తుతించబద్దులమై ఉన్నాము, ఆయన ఆరాధించబద్దులమై ఉన్నాము. ఆ పరిశుద్ధమైన దేవుడు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంతకంటే ఇంకేం కావాలండి? సాతాను ఎప్పటికప్పుడు మన మీద నిందలేస్తున్నా, అది చేశాడు చూడు, మీ వాడు అలా చేశాడు చూడు, మీ వాడు అలా చేశాడు చూడు అంటా ఉంటే, ఆయన మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. తండ్రికి మనకి ఉన్న రిలేషన్షిప్, కట్ అయిపోయిన రిలేషన్షిప్ ఆయన వలన ఎస్టాబ్లిష్ అయ్యింది అగైన్. ఆయన మధ్యవర్తిగా ఉంటూ హీ ఎస్టాబ్లిష్డ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్, మీ అండ్ గాడ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఆ ప్రవేశం కలిగింది. అందుకనే యోహాను భక్తుడు తన పత్రికలో, మొదటి పత్రికలో, యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. సో ఆ పరిశుద్ధమైన దేవుడు ఇలాంటి నీతి మాలిన వ్యక్తి కోసము, ఇలాంటి పాపి కోసము, నాలాంటి ఒక శత్రువు కోసము, నాలాంటి చచ్చిన వాడి కోసము, ఆత్మీయంగా చచ్చిన వాడైన నాలాంటి వాడి కోసము తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. అందుని బట్టి మనము స్తుతించడానికి వచ్చాము. పాపం చేసింది నేను, కొరడా దెబ్బలు పడాల్సింది నాకు, కానీ ఆయన తన స్వరక్తంతో నన్ను సంపాదించుకొని నా మీద పడాల్సిన కొరడా దెబ్బ ఆయన మీద పడింది. అది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము.
ఆ మధ్యాహ్నపు వేళలో 3 గంటల పాటు ఆకాశానికి భూమికి మధ్య వేలాడిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, స్తుతిస్తున్నాము, ఆరాధించడానికి మనం వచ్చాము. నీ కొరకు నా కొరకు ఆ కలువారి శిలువలో మరణమయ్యాడు, పాతి పెట్టబడ్డాడు, మృత్యుంజయ తిరిగి లేశాడు. ఆ జీవం గల దేవుని ఆరాధించడానికి, పూజించడానికి వచ్చాము. ఆయన నిన్ను నన్ను తన స్వరక్తంతో పరిశుద్ధపరిచినాడు. అంత మాత్రమే కాకుండా మనందరినీ తన యొక్క కృపతో, ఉచితమైన కృపతో నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడు. యాజ్ ఏ హోలీ ప్రీస్ట్, యాజ్ ఏ హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడుగా, పరిశుద్ధమైన దేవుడిగా నా కొరకు బలిర్పించాడు, నా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు, నా కొరకు తన సొంత రక్తం సంపాదించుకున్నాడు, తన సొంత రక్తాన్ని నా కోసం ధారపోసి నన్ను సంపాదించుకున్నాడు. Which has been done in the past. Now, not only in the past, in the present, He is still loving you and me. అందుకని ఇందాక మనం చదువుకున్న యోహాను రాసిన ప్రకటన గ్రంథములో దీపస్తంభముల మధ్య ఉన్న మనుషుడు కుమారుని పోలిన వారిని చూచి తిని అన్నాం కదా. సో హీ ఈజ్ ఇన్ మిడిల్ ఆఫ్ అస్, హీ ఈజ్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ అస్. ఉంటూ ఒక ప్రధాన యాజకుడిగా తన యొక్క రెస్పాన్సిబిలిటీ తీరుస్తున్నాడు. అట్ ద సేమ్ వే హోలీ గాడ్గా కూడా తన యొక్క రెస్పాన్సిబిలిటీ. సో 14 వచనం చూసినట్లయితే, తన వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలిన హిమమయ ధవలముగా ఉండెను, ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను, ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను, కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఈ 3 విషయాలు చూసుకున్నట్లయితే, హీ ఈజ్ నౌ ఆల్సో మేకింగ్ యాజ్ అ హోలీ. మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, మనల్ని పరిశుద్ధపరిచినాడు, మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు నా పాపకి ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నాకు ఏమేమి ఉన్నాయో అవన్నీ నా తదనంతరము నా పాపకే. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్, 200%. ఆమె ఏం చేసినా ఏం చేయకపోయినా షీ ఈజ్ మై డాటర్. వన్స్ షీ ఈజ్ మై డాటర్, షీ ఈజ్ మై డాటర్ ఫర్ ఎవర్. దాన్ని మార్చేది ఎవరి తరం కాదు. సో నా తదనంతరము పూర్తి స్వాస్థ్యం అంతా నా కూతురికే. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. అన్కండిషనల్గా నా తదనంతరము నావన్నీ బిలాంగ్స్ టు మై డాటర్. అన్కండిషనల్ లవ్ అంటాం. దేర్ ఇస్ నో కండిషన్. అయితే ఇన్ ద టైం బీయింగ్ తను స్వాస్థ్యం పొందుకునే లోపు, ఇన్ ద ప్రాసెస్ తనకేమైనా కావాల్సి వస్తే యాజ్ ఎ ఫాదర్ నాకు తెలుసు తనకేం కావాలో. తను అడిగినా అడగకపోయినా తనకు కొన్ని విషయాలు తెలియవు. బట్ స్టిల్ యాజ్ ఎ ఫాదర్ నేను తనకు కావాల్సినవన్నీ ఇస్తాను. అయితే కొన్నిసార్లు పప్పా నాకు అది ఇవ్వు, పప్పా నాకు ఇది ఇవ్వు అంటది. ఏం చెప్తాం మనము సాధారణంగా? నువ్వు పలానా హోంవర్క్ చేస్తే ఇవ్వు అంటాం, లేకపోతే పలానా హిందీ చదివితే ఇస్తా నేను అంటాను. లేకపోతే లెక్కలు పలానా చేస్తే అంటాం. ఆల్రెడీ బైబిల్ రీడింగ్ అయిపోయింది, ప్రేయర్ అయిపోయింది, అవన్నీ అయిపోయినాయి. ఈ స్టడీస్ ప్రకారంగా కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటుంది. సో పలానా హిందీ చదివితే నేను నీకు కావాల్సింది ఇస్తాను, అక్కడ కండిషన్ పెడతా నేను. సో ఆ ప్రేమలో ఎటర్నల్గా దేర్ ఇస్ నో కండిషన్ అట్ ఆల్. బట్ జరుగుతున్న సమయాల్లో దేర్ మస్ట్ బీ సమ్ కండిషన్స్.
ఎందుకు? ఆ పాప బాగు కోసం. ఆ అమ్మాయి బాగా చదివితేనే తర్వాత తన ఫ్యూచర్ బాగుంటుంది. లెక్కలు మ్యాథ్స్ మంచిగా రాస్తేనే తర్వాత ఏదో ఫ్యూచర్లో బాగుంటుంది. సో ఏం చెప్తావు? నువ్వు లెక్కలు అది బాగా మంచిగా రాయి, దెన్ నీకేం కావాలో నీకు ఇస్తాను అంట. ఇట్ డజంట్ మీన్ దట్ ఆ అమ్మాయి మీద నాకు కొంత ప్రేమ తగ్గింది అని. ఐ స్టిల్ లవ్ హర్. బట్ ఎందుకు కండిషన్ పెట్టాను అంటే ఇట్ ఈస్ ఫర్ హర్ ఓన్ బెనిఫిట్. అదేవిధంగా నీవు నేను ఆయన యొక్క కుమారులమయ్యాము అనంటే, తన పరిశుద్ధమైన రక్తంతో నిన్ను నన్ను సంపాదించుకున్నాడు అనంటే, మనమందరం ఆయన యందు ఉన్నాము అనంటే, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. సో ఫర్ ఎవర్ అండ్ ఎవర్ వీ ఆర్ హిస్ చిల్డ్రన్. నో డౌట్, 200% అన్కండిషనల్ లవ్. అయితే ఇప్పుడు ఆయన యొక్క స్వాస్థ్యం మనం పొందబో వరకు, దట్ ఈజ్ అన్కండిషనల్. ఆయన స్వాస్థ్యం పొందబో వరకు ఇప్పుడు మనకి ఏమేమైతే కావాలో అవి మనకు పొందుకోవాలి అంటే ఐ హ్యావ్ టు బీ ఒబీడియంట్ అకార్డింగ్ టు హిజ్ వర్డ్. మా పాప ఎలాగైతే ఒబీడియంట్గా ఉండి నేను చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి ఆ అమ్మాయి ఎలాగ మంచిగా చదువుకొని తద్వారా తనకు కావాల్సింది ఎలా పొందుకుంటాదో, అదేవిధంగా యూ అండ్ ఐ హ్యావ్ టు బీ ఒబీడియంట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఒకవేళ మా అమ్మాయి అలా చేయకపోయిందనుకోండి, ఏం చేస్తాను నేను? ఒకసారి అరుస్తాను, కొన్నిసార్లు దెబ్బేస్తాను. దెబ్బేసినంత మాత్రాన, అరిసినంత మాత్రాన ప్రేమ తగ్గిందా పోయిందా? నో, ఇట్ ఈస్ ఫర్ హర్ ఓన్ బెనిఫిట్. అదేవిధంగా దేవుడు కూడా నిన్ను నన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. ఆయన యొక్క మార్గముల్లో ఆయనకు మనం ఒబీడియంట్గా మనం లేకపోతే హీ విల్ ప్రూన్ us. తోటమాలి ఏ విధంగా అయితే సైడ్లో బాలేవన్నీ కట్ చేసుకుంటూ వస్తాడో, ద సేమ్ వే మనలో బాలేని మలినమైనవన్నీ దేవుడు కట్ చేసుకుంటూ వస్తాడు. ఏ విధంగా మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడంట? ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను, పాదములు కొలిమిలో పుటం వేయబడిన మెరుజున అపరంజితో సమానమై ఉండెను, ఆయన కంఠస్వరము విస్తాల జర ప్రవాహము ధ్వనుల వలె ఉండెను. ఈ 3 క్వాలిటీస్ ఇఫ్ యు సీ: ఐస్, లెగ్స్ అండ్ హిజ్ వాయిస్. Eyes, legs and his voice. He is watching you. He is watching you. మనం పాట కూడా పాడుకుంటాం, he is watching you from a distance అని. కీర్తనాకారుడు 14వ వచనములో 14వ అధ్యాయములో 4వ వచనములో ఆయన మనల్ని చూస్తూ ఉన్న దేవుడు. కీర్తనాకారుడు 11వ అధ్యాయంలో 4వ వచనములో యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కనులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచూ ఉన్నాడు. హీ ఈజ్ వాచింగ్ యూ అండ్ మీ వెదర్ ఐ యామ్ ఒబీడియంట్ టు హిమ్ ఆర్ నాట్. ఒకవేళ లేకపోతే నెక్స్ట్ క్వాలిటీ ఏంటండి? పాదములు అపరంజితో సమానము. ఎప్పుడైతే అపరంజితో సమానము అన్నాము అని అంటే ఇట్ బిలాంగ్స్ టు జడ్జ్మెంట్, బట్ దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ ఫైనల్ జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ ఆన్ సిన్. ఏదైనా తప్పు చేసామనుకోండి, పిల్లని ఎలాగైతే మనం దండిస్తామో ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను దండిస్తూ ఉంటాడు. ఎందుకు? మనం పరచబడడానికి. మనలో ఉన్న తప్పులన్నీ తీసేస్తే మనం పరిశుద్ధపరుస్తూ ఉంటాం. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్, నాట్ ఇమీడియట్గా మనం పరిశుద్ధపరచబడం. ఇట్స్ ఎ ప్రాసెస్, అండ్ దట్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద ఇన్సైడ్ ఆఫ్ అవర్ ప్రాణము. ప్రతి మనిషిలో ఆత్మ ప్రాణ దేహం ఉంటుంది.
ఈ పరిశుద్ధపరచబడుతూ ఉండుట అనేది ప్రాణములో జరుగుతూ ఉంటుంది. ప్రాణములో మన మైండ్, మన మనస్సు ఇవన్నీ మలినమే. ఇవన్నీ ప్రతిరోజు మెల్లమెల్లగా పరిశుద్ధపరచబడుతూ ఉంటాయి. మన ఉన్న చెడు అన్నీ కట్ చేసుకుంటూ పోతూ ఉంటాడు ఆయన. అదేవిధంగా ఆయన కంఠస్వరం ఎలా ఉందో చూడండి. మొదటి 10వ వచనంలో ఉన్న కంఠస్వరానికి 15వ వచనంలో ఉన్న కంఠస్వరానికి మనం చూసినట్లయితే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. పిల్లలు ఏమైనా చేశారనుకోండి తప్పులు, మనం దండిస్తాం, ఏ అంటాం. ఇంకా మాట వినకపోయేసరికి మన సౌండ్ పెంచుతాం, ఏ అని గట్టిగా అరుస్తాం. అలా ఉంటుంది 15వ వచనంలో. అంటే హీ ఈజ్ టాకింగ్ టు యూ, ఆయన గద్దిస్తున్నాడు అప్పుడప్పుడు. సో నిన్ను నన్ను ఆయన చూస్తున్నాడు. పరిశుద్ధంగా లేకపోతే ఆ మాలిన్యమైనవన్నీ కట్ చేసుకుంటూ వస్తున్నాడు. మనల్ని దండిస్తూ కూడా వస్తున్నాడు దాని మాట ద్వారా. సో ఈ విధంగా మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. అందును బట్టి మనము ఆయన్ని ఆరాధించడానికి, స్తుతించడానికి వచ్చిన్నాం. సో ఆయన పరిశుద్ధమైన దేవుడు. ప్రధాన యాజకుడిగా నీ కొరకు, నా కొరకు తన స్వరక్తరంతో నిన్ను నన్ను సంపాదించుకున్నాడు. అందుని బట్టి ఆయన స్తుతించాలి. నీ కొరకు, నా కొరకు సిలువమాలపై మరణించాడు. దెబ్బలు నీ కొరకు, నా కొరకు ఆయన వీపంతా దున్నబడించుకున్నాడు. అందుని బట్టి మనము స్తుతించాలి, ఆరాధించాలి. దయచేసి ఈ సమయంలో మీరందరూ ఆయన స్తుతించవలసిందిగా మనం చేస్తున్నా. దయచేసి స్తుతులు మాత్రమే అర్పించండి, ప్రార్థన చేయొద్దు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము అనొద్దు. యేసు నామములో ఆరాధిస్తున్నాము తండ్రి. మనం ఇప్పుడు ప్రార్థన చేయడానికి రాలేదు, మనం ఇప్పుడు ఆయన స్తుతించడానికి. we have come here to worship him. We have come here to praise and worship him. In the name of Jesus we offer my praises and worship anali. We offer my prayers kaadu. We are not praying now. We are worshiping him. We are praising him for what he has done for you and for me in my life. So let us all worship together. Praise the Lord.